ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మాయ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాగారు ఏమన్నారంటే, ఈ ప్రపంచమంతా మాయతో కప్పబడి ఉంది అన్నాడు. మరి ప్రపంచమంతా మాయతో కప్పబడి ఉంటే మనం ఎలా జీవిస్తున్నాము? ఆ మాయ వెనకాలే పడుతున్నామా? ఆ మాయనే కావాలనుకుంటున్నామా? మాయ కోసమే జీవిస్తున్నామా? మాయనే ఇష్టపడుతున్నామా అంటే నిజమని చెప్పాల్సి వస్తుంది. ఎందుకని ప్రపంచమంతా మాయతో కప్పబడి ఉంటే ప్రపంచాన్ని కాకుండా, అంటే ప్రపంచంలోనిది కాకుండా మనం ఇంకేదైనా ఇష్టపడి జీవించే అవకాశం ఉందా? ఏది కావాలన్నా ప్రపంచంలోది కదా. పంచేంద్రియాలతోటి మనం ఆనందించడం చేస్తూ ఉంటాం. అంటే తిని ఆనందిస్తుంటాం, చూసి ఆనందిస్తుంటాం, విని ఆనందిస్తుంటాం. ముక్కుతో మంచి సువాసనలు కావాలని కోరుకుంటాం. శరీరానికి సుఖం కావాలి, హాయిగా మంచి బెడ్ మీద పడుకొని హాయిగా నిద్రపోవాలనుకుంటాం. ఈ పంచేంద్రియాలతో ప్రపంచ విషయాలను పొందుతూ ఆనందిస్తూ ఉండడమే మానవుడి యొక్క జీవన విధానం. మరి ప్రపంచమంతా మాయతో కప్పబడి ఉంది. మాయ అంటే ఏంటి? లేకున్నా ఉన్నట్టుగా కనిపిస్తూ మనని అందులో లాక్కెళ్తుంది. అంటే ఆడేం ఉండదు, కానీ ఉందని భ్రమించి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఏముండదు. అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టపడి వెళ్తాం, అదేదో ఉంది అని చెప్పి. కానీ అక్కడ ఏమీ లేకపోతే నిరాశే కదా. కాబట్టి మానవ జీవితంలో ఇదో పెద్ద మెసేజ్. అందుకనే కదా ఎప్పుడో ఓ మహానుభావుడు, జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా అన్నాడు. అంటే వేదాలలో చెప్పిన మొత్తం విషయం ఏంటంటే ఈ జగమంతా కూడా మాయనాయన అన్నాడు. ఎప్పుడూ చెప్పారు, చాలామంది చెప్పారు, మహానుభావులు చెప్పారు, చివరికి బాబాగారు కూడా చెప్పారు. కానీ ఎవరమైనా వింటున్నామా? ఈ జగత్తంతా మాయని మనం ఏవైతే నిజమనుకొని వెంపర్లాడుతూ వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నామో అవన్నీ మాయని, ఉట్టివేనని, వాటి నుంచి ఎటువంటి ఆనందం లేదని అంటే నమ్మగలుగుతామా? వాళ్ళు చెప్పిన దానికి మన అనుభవానికి ఎక్కడో చిన్న తేడా ఉంది. మాయ ఎక్కడండి? శుభ్రంగా మంచి రుచిగా చేసుకొని తింటే ఎంత ఆనందంగా ఉంటుంది. మాయ అంటారేంటి? ఆనందంగా ఉంది కదా తింటూ ఉంటే. ప్రాక్టికల్గా అనుభవం చాలా ఆనందంగా ఉంది, చాలా రుచిగా ఉంది. అలాగే కళ్ళతో చూస్తూ ఉంటే ఎన్ని అందమైన దృశ్యాలు ఉన్నాయి ప్రపంచంలో, ఎన్ని అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అందుకే కదా నెలకోసారి, వారానికోసారి పరిగెట్టి చూస్తూ ఉంటాం. సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు చూస్తుంటారు, ప్రదేశాలు చూసేవాళ్ళు ప్రదేశాలు చూస్తుంటారు, క్షేత్రాలు చూసేవాళ్ళు క్షేత్రాలు చూస్తుంటారు. ఇలా పరిగెడుతూ చూస్తున్నాం, ఆనందిస్తున్నాం. అలాగే ఎంత మంచి సంగీతం, ఎన్ని గొప్ప పాటలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాటలు ఇష్టం. ఓకే, పాత పాటలు ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొత్త పాటలు ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది చెవులు బద్దలైపోయి చెవుల్లోంచి రక్తం వచ్చేలా వినిపించే మ్యూజిక్ విని ఆనందించాలనుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత బాగుంది అనుకుంటారు. ఏదో ఫాస్ట్ బీట్ ఏదో అంటుంటారు కదా, ఫాస్ట్ ఫుడ్ లాగా. అలాంటి రకరకాల శబ్దాలు, రకరకాల మ్యూజిక్ ద్వారా ఆనందించే వాళ్ళు ఉన్నారు. చక్కగా మంచి లక్షల ఖరీదు చేసే మంచాలు, బెడ్లు కొనుక్కొని పడుకొని ఆనందించే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క బెడ్ 2 లక్షలు 3 లక్షలు కూడా ఉంటుంది. ఒక అడుగున్నర 2 అడుగులు ఇలా ఇంతలా ఉంటాయి బెడ్స్. అట్లా సుఖపడడానికి అనేకమైనవి ఉన్నాయి. అలా ఈ పంచేంద్రియాలతో నిరంతరం కూడా ఎన్నో సుఖాలు అనుభవిస్తూ ఉన్నాం మేము. బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, ఉన్నవాడు ఉన్నంత, లేనివాడు వాడికి సరిపెట్టి వాడేదో ఆనందిస్తుంటాడు.
టోటల్గా ఉన్నవాడు లేనివాడు ఈ పంచేంద్రియాలతోటి ఆనందిస్తుంటాడు. ఈ పంచేంద్రియాలతో ఆనందాలు ఎన్నో పొందుతున్నాము అనే అనుభవం ప్రతి ఒక్కడికి ఉంది. కాబట్టి జగమే మాయ అంటారేంటి? ఇది ప్రశ్న కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఒక రహస్యం జాగ్రత్తగా మనం విందాం. మనం తిన్నది ఎంతో కష్టపడి ఉదయం నుంచి 2-3 గంటలు కష్టపడి చేసిన వంట, అలాగే ఎన్నో విలువైన పదార్థాలు తిన్న మరుక్షణం అందామా, లేదు జస్ట్ దాని ఫేవర్ ఏదన్నా ఉంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అందామా? దానికి సంబంధించిన ఆనందం అనుభవం స్మాష్ కనుమరుగైపోతుంది, ఉండదు. ఎంతో కష్టపడి ఎంతో డబ్బు వెచ్చించి చేసుకొని తిన్న పదార్థాల రుచి తిన్న తర్వాత 5-10 నిమిషాలకి ఆ ఆనందం పూర్తిగా స్మాష్. కనుకనే మళ్ళీ సాయంత్రానికి ఏం తినాలి అనే ఒక ఆలోచనలతో ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. స్నాక్స్ అను ఏదో ఒకటి దానికోసం ఎదురు చూస్తుంటాడు. స్నాక్స్ తినాలి, తింటాను, హ్యాపీగా ఉంటాను అని చెప్పి. అంటే 1:30-1 గంటకు తిని మళ్ళీ 5 గంటల కోసం ఎదురు చూస్తూ 5 గంటలకు స్నాక్స్ తింటూ ఆనందిస్తాడు. అది కూడా తిన్న 5 నిమిషాలకు 10 నిమిషాలకు క్లోజ్ ఆనందం. మళ్ళీ ఆనందం ఉండదు, మళ్ళీ మామూలే. మళ్ళీ రాత్రి 8 గంటలకు 9 గంటలకు తినే ఆహార పదార్థం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దానికోసం బతుకుతూ ఉంటాడు. చాలామంది జీవితం ఏం తినాలి, ఏం చేసుకోవాలి అనే ఆలోచనతో బతుకుతూ చేసుకొని తింటూ ఆనందించే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఆ టైంకి ఏదో ఒకటి తిని బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. టోటల్గా తినడం కోసం బతుకుతాం. దానికోసం ప్లాన్ చేసుకుని తినేవాళ్ళు కొంతమంది, ప్లాన్ లేకుండా తినేవాళ్ళు. కానీ తినేటప్పుడు ఆనందిస్తారు. ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తింటాం, దాని ద్వారా ఆనందిస్తాం, దానికోసం బతుకుతాం. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, ఈ 4 వాటి కోసం. అందుకని కోటి విద్యలు కూటి కొరకే అన్నారు అంట. నువ్వు ఎన్ని పనులన్నా చెయ్యి, ఎంత కష్టమని పడు, ఎంత సంపాదించు, ఆహారం కోసమే మొదటి ప్రాధాన్యత ఆహారం. కానీ ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏమిటంటే తిన్నది ప్రతిదీ తిన్న 2-3 నిమిషాలు 5 నిమిషాలు అక్కడికి ఆనందం క్లోజ్. మళ్ళీ ఆనందాన్ని పొందాలంటే నువ్వు మళ్ళీ మధ్యాహ్నానికి, సాయంత్రానికి, రాత్రికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఆహారం శరీరం నిలుపుకోవడానికి, జీవించడానికి పనికొస్తుంది, అవసరం. బట్ ఆనందించడానికి కూడా అదే పనికొస్తుంది. కాబట్టి రకరకాల రుచులు, రకరకాల వంటలు, రకరకాల వాటి కోసం మానవుడు నిరంతరం ప్రయత్నం చేస్తూ దానికోసం జీవిస్తున్నట్టుగా జీవిస్తుంటాడు. అది ప్రథమ ప్రాధాన్యత మానవుడి జీవితంలో. కానీ ఆ ఆనందం భగవంతుడు నీకు క్షణికమే పెట్టాడు. తిన్న వెంటనే ఆనందం పోతుంది. మళ్ళీ నువ్వు ఆనందాన్ని పొందాలంటే మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి. ఊరికనే ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఊరికే రావు, పని చేయాలి. చూడండి, ఒకదాని మీద ఒకటి ఆధారం. కాబట్టి నువ్వు కూర్చొని తింటా అంటే కుదరదు. ఏమండి మా నాన్నగారు కోట్లు సంపాదించారు, నేను కూర్చొని తింటానంటే నీకు జబ్బులు, ఒంటి నిండా జబ్బులు వచ్చి చచ్చిపోతావు. కాబట్టి కూర్చొని తినే అధికారం, అవకాశం ఈ భూమి మీద ఎవరికి ఇవ్వాలా? దేవుడు. అందుకనే కర్మభూమి అన్నారు. కర్మ అంటే పని. పని చేస్తే బ్రతుకుతావు, పని చేయకపోతే చచ్చిపోతావు. డబ్బులున్నా డబ్బు లేకపోయినా, నువ్వు ఎంత పెద్ద అధికారివైనా, ఎంత గొప్ప రాజు అయినా పని చేయాల్సిందే. ఏదో ఒక పని శరీరాన్ని అలసిపోయేలా చెయ్యాలి. అప్పుడే నువ్వు తిన్నదరుగుద్ది, అప్పుడే నీకు ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి కర్మ చేసి తినాలి, బతకాలి. అంటే ఈ విధంగా ప్రతి ఒక్క ఇంద్రియం కూడా అండి, చెవులతో వినే సంగీతం, ఆ సంగీతం ఆగిపోగానే ఆనందం పోతుంది. అయిపోయింది. సంగీతం ఆగిపోయిన మరుక్షణమే ఆనందం ఆగిపోతుంది. నువ్వు మళ్ళీ ఆనందించాలంటే చెవుల ద్వారా మళ్ళీ సంగీతం వినాల్సిందే. అలా వింటూ నీ చెవులులోంచి రక్తం వచ్చేలాగా లేదా చెవుడు వచ్చేలాగా నువ్వు వినాల్సిందే. అది వినకపోతే నీకు ఆనందం ఉండదు. అలాగే కళ్ళతో చూస్తే ఆనందం, టీవీ చూస్తుంటే ఆనందం, ఆఫ్ చేస్తే అయిపోయింది ఆనందం, క్లోజ్. నువ్వు మళ్ళీ ఆనందాన్ని పొందాలంటే మళ్ళీ టీవీ పెట్టాల్సిందే. అలా చూసి నీ కళ్ళు పోగొట్టుకోవాల్సిందే. ఇతర ప్రదేశాలకు వెళ్ళి టూరిజం ప్లేసులు, క్షేత్రాలు చూస్తాను, ఆనందిస్తాను అనే వాళ్ళు ఉంటారు, పోతుంటారు. పోయారు, చూసాం, ఆహా ఎంత బాగుంది, అన్నీ ఎంత బాగున్నాయి. మళ్ళీ బస్సు ఎక్కారు, అయిపోయింది, అక్కడికి క్లోజ్. మీరు చూసిన ఆనందం, ఆ క్షేత్రం ఆనందం, ఆ దృశ్య ఆనందం క్లోజ్ అయిపోయింది. అంటే కన్ను మూస్తే ఆనందం క్లోజ్, కన్ను తెరిస్తే ఆనందం. ఆ కన్ను తెరిచినప్పుడు మీ ఎదురుగా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఆనందాన్ని పొందుతావు.
ఆ క్షేత్రము, ఆ తీర్థము, ఆ యొక్క ప్రదేశము, ఆ పర్వతాలు, ఆ నదులు, ఆ కొండలు కోనలు ఎప్పుడు నీ దగ్గర ఉండవు కదా, ఎప్పుడు నువ్వు అక్కడే ఉండవు కదా బాగున్నాయని. మళ్ళీ వచ్చేయాలి కదా మన ఇంటికి. కాబట్టి బస్ ఎక్కగానే అవన్నీ క్లోజ్. ఏదో చూసాం, ఏదో ఆనందించాం అని ఒక భావన ఉంటుంది. బాగున్నాయి, ఎంత బాగున్నాయి, కాసేపు మాట్లాడుకుంటాం. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, ఫినిష్. ఆ ఆనందం, దానికి సంబంధించిన అనుభవాలు క్లోజ్. మళ్ళీ నీ ఆనందం ఎక్కడుంటుంది? నీ ఇంట్లో నువ్వున్న ప్రదేశాన్ని నువ్వు ఏదైతే చూస్తున్నావో దానికి సంబంధించిన ఆనందమే ఉంటుంది. ఆ ప్రదేశం బాగుంటే ఆనందిస్తావు, బాగాలేకపోతే ఏం బాగాలేదు అనుకుంటావు. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలంటే డబ్బులు కావాలి. మళ్ళీ వెళ్తావు, చూస్తావు, అయిపోయింది. మళ్ళీ బస్ ఎక్కితే మళ్ళీ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో జీవించాలి, ఆ ఇంట్లో ఉండాలి, దానికి సంబంధించింది. కాబట్టి మనిషి నిరంతరం కూడా పంచేంద్రియాలతో ఆనందాలు అనుభవించాలని చెప్పేసి చూడాలని పరిగెడుతూ ఉంటాడు. తింటూ ఆనందించాలని దానికోసం తాపత్రయపడతాడు. వింటూ తాపత్రయపడతాడు. సరే, ఇంకా శరీరం మంచిగా పడుకొని మంచిగా ఉండాలనుకుని ఏర్పాటు చేసుకుంటుంటాడు. పోనీ అలాగని కంటిన్యూగా పడుకున్నావా బాగుందని వాళ్ళంతా మంటలతో ఏడవాల్సి వస్తుంది. కాబట్టి కుదరదు. ప్రతిదానికి ఒక పరిమితి, ఒక లిమిటేషన్ ఉంది. కొంతమందికి అయితే ఇంకా అనారోగ్యం రావడం వల్ల అసలు నువ్వు మంచం మీద పడకూడదు, బెడ్ మీద పడకూడదు, కింద మీద పడుకోవాలి. డబ్బులున్నా సరే కిందే పడుకోవాలి, కోట్లున్నా సరే కిందే పడుకోవాలి, దిండు పెట్టుకోకూడదు. సమస్య. కాబట్టి నీ సుఖాలు నీ చేతిలో లేవు, నీ జీవితం నీ చేతిలో లేదు. అలాగే ఈ పంచేంద్రాలతో నువ్వు అనుభవిస్తున్న ప్రతి సుఖం క్షణికమే. కాబట్టి నువ్వు నిరంతరం ఏం చేస్తుంటాడు? ఆ అనుభవాలు పొందాలని చెప్పి నిరంతరం ప్రయత్నం చేస్తాడు పంచేంద్రియాలతో. అయితే ఊరికే వస్తాయా? రావు. కాబట్టి కష్టపడాలి, సంపాదించాలి, అనుభవించాలి, అనుభవించాలి. ఎందుకని అవి క్షణికమే ఉంటాయి. ఉదయం తింటే ఇంకా ఈరోజు తినక్కర్లేదు అనేది ఏం లేదు, లేదా వారం తినక్కర్లేదు అనేది ఏం పెట్టలా దేవుడు. ఉదయం తింటే మధ్యాహ్నం తింటే సాయంత్రం తినాలి, సాయంత్రం తింటే రాత్రి తినాలి, మళ్ళీ రేపు పొద్దున తినాలి. ఇవన్నీ అంతే. అలాగే చూసింది చూడడం అయిపోగానే ఆనందం క్లోజ్. కాబట్టి మళ్ళీ చూడాలి, మళ్ళీ వినాలి. ఈ పంచేంద్రియాలతో మనం ఒక ఆట ఆడుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ పంచేంద్రియాలతో ఆనందించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ అంటే సంపాదించడం, ఖర్చు పెట్టడం, ఆనందించడం, సంపాదించడం, ఖర్చు పెట్టడం, ఆనందించడం. దీంట్లోనే తిరిగి గానిగెద్దులుగా అలసిపోయి చచ్చిపోతాడు. ఇది మానవ జీవితం. మనం అనుభవించే ప్రతి సుఖము క్షణికమే అనేదే పెద్ద మాయ. అరే 60 సంవత్సరానికి తింటున్నానే, మరి ఇన్ని సంవత్సరాలు తిన్నాను కదా, ఇంకా ఆకలి అనేది లేకుండా పోతే ఎంత బాగుండేది? అలా ఉండదుగా. ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో చూశాను కదా, ఆ చూసిన ఆనందం నా దగ్గరే ఉంటే, కనీసం 60 సంవత్సరాలు చూశాను కదా, ఎన్నో దృశ్యాలు, ఎన్నో అద్భుత దృశ్యాలు, ఎన్నో క్షేత్రాలు, ఎన్నో నదీ స్నానాలు, పుణ్య స్నానాలు, ఇవన్నీ చేశాను కదా, వాటికి సంబంధించిన అప్పుడు నేను పొందిన అనుభూతి, ఆనందమే ఇప్పుడు కూడా నాతో ఉంటే ఇంకా నేను తిరగాల్సిన అవసరం లేదు కదా. లేదుగా. 60 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా, ఎన్నిసార్లు చూసినా ఆ ఆనందాలన్నీ అక్కడితో క్లోజ్ అయిపోతూనే ఉన్నాయిగా. మళ్ళీ వెళ్ళాల్సిందే, 80 వచ్చినా 90 వచ్చినా తిరగాల్సిందే అని తిరుగుతూనే ఉన్నాగా. కాబట్టి ఈ ఆనందాలన్నీ క్షణికమని తెలిసిపోవట్లా. ఇది మాయ. ఈ మాయ పెట్టి భగవంతుడు ఈ జగన్నాటకాన్ని నడిపిస్తున్నాడు. ఆయన నిర్ణయించిన టైం వరకు ఈ నాటకంలో మనందరం పాత్రధారులమై పరిగెడుతూనే ఉండాలి, జీవన చక్రంలో తిరుగుతూనే ఉండాలి. దీన్ని బ్రేక్ చేయాలి అని అంటే శాశ్వతమైన ఆనందం నీలోనే ఉంది, నువ్వే ఆనంద స్వరూపుడివి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి, గురువులు చెప్పారు. కాబట్టి ప్రయాణం బయటకి పరిగెడితే ఏమీ పొందలేవు. యాత్రలు లేకపోతే ఇంకా క్షేత్రాలు, నదీ స్నానాలు అనుకుంటూ పరిగెడితే నువ్వేం పొందలేవు. శాశ్వతమైన ఆనందాన్ని పొందలేవు, శాశ్వత ఆనందాన్ని గుర్తించలేవు. బయట ఆనందం ఉంది అనుకుంటున్నావంటే దాని అర్థం నీలో ఉన్న ఆనందాన్ని నువ్వు ఇంకా చూసుకోవాలా, నీలో ఉన్న ఆనందాన్ని నువ్వు గుర్తించలా. దాన్ని గుర్తించితే బయటికి వెళ్ళవు. కాబట్టి ఇక్కడ ఆనందాన్ని నువ్వు గుర్తించకపోవడం వల్ల బయట పరిగెట్టాల్సి వస్తుంది. బయట ఆనందమేమో క్షణికం, మళ్ళీ బస్ ఎక్కగానే, ట్రైన్ ఎక్కగానే అయిపోయింది. కాబట్టి మళ్ళీ పరిగెత్తాలి. ఎంతకాలం పరిగెడతావు మిత్రమా? ఎంతకాలం పరిగెత్తినా ఉట్టిదే మాయ కదా అది. ఎప్పుడో ఒకసారి కదలకుండా మంచం మీద పడుకునే రోజు వస్తుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? అందరూ పరిగెడుతుంటారు, వయసులో ఉన్నవాళ్ళు. మనం పరిగెత్తలేము. పరిగెడితే కానీ ఆనందం ఉంది, పరిగెట్టకపోతే చూడకపోతే ఆనందం ఏమీ లేదు అనుకునే స్థితి నీది. తింటే కానీ ఆనందం
లేదు. తింటేనే ఆనందం అనే స్థితి నీది. వింటేనే ఆనందం, వినకపోతే ఏం ఆనందం ఉంది? అప్పుడు ఇవన్నీ పనిచేయకుండా పోయినప్పుడు ఏది ఆనందం? నరకం. దాంతోపాటు శరీరం అనారోగ్య పాలైపోయి ఉంటుంది. ఎందుకంటే దాని లక్షణం అది. సృష్టి స్థితి లయ. చనిపోయే టయానికి అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఏమీ పనిచేయవు. బట్ ఇంద్రియ సుఖాలతో ఆనందాలు అనుభవించిన మనం ఇంద్రియ సుఖాలు ఏవి అనుభవించడానికి అవకాశం లేని ఒక దశ వచ్చినప్పుడు నీ జీవితం నరకం అవుతుంది. కదలలేవు, మెదలలేవు, తినలేవు, చూడలేవు, వినలేవు. కనుకనే యోగాభ్యాసం ద్వారా శరీరాన్ని, ఇంద్రియాలని అదుపు చేసుకొని మనస్సును కూడా నియంత్రించుకొని అంతర్ముఖం చేసి ఈ శరీరానికి, మనస్సుకు ఆధారంగా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని దర్శించే ప్రయత్నం చేసినప్పుడే, దాని ద్వారా నువ్వు ఆనందాన్ని పొందడం నేర్చుకున్నప్పుడే దాన్ని ఆత్మానందం అంటారు. అది ప్రపంచంలో అన్ని ఆనందాల కంటే గొప్ప ఆనందం, శాశ్వతమైన ఆనందం, పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని ఆనందం, నీలోనే ఉన్న ఆనందం, నీతోనే ఉన్న ఆనందం, నీవే అయి ఉన్న ఆనందం. దాన్ని తెలుసుకోండిరా అని గురువులందరూ వచ్చేసి మనకు బోధిస్తూ వెళ్తే దాన్ని వదిలేసి నిరంతరం బయటికి పరిగెత్తడము లేదా కార్యక్రమాలు చేయడం. కార్యక్రమాలు బయటియే కదా, కార్యక్రమం ఎప్పుడు ఉంటుందా? బయట ఒక కార్యక్రమం ఉంటుందండి, భజన ఉంటుంది, పారాయణం ఉంటుంది, లేదా ఇంకొక ఉత్సవం ఉంటుంది, ఊరేగింపు ఉంటుంది. అది కూడా ఇంకా అయిపోతుంది. ఉత్సవం జరిగేటప్పుడు ఆహా బ్రహ్మానందం, గెంతుతాం, డ్యాన్సులు చేస్తాం, ఉత్సవం అయిపోయింది, ఆనందం అయిపోయింది. పారాయణాల కార్యక్రమం పెట్టాం, పారాయణాలు వింటారు, చదువుతారు, అందరూ కూర్చున్నాం, హ్యాపీ, బాగుంది, పారాయణం అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ కార్యక్రమాలు పెట్టాలి, మళ్ళీ పారాయణాలు పెట్టాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఇవి మంచివే, కానీ దేనికోసం ఇవన్నీ కూడా? శాశ్వతమైన నీ స్థితిని తెలుసుకోవడానికి, శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు అనుభూతి చెందే దిశగా నువ్వు ప్రయాణం చేయడానికి వీటన్నిటి ఉపయోగించుకోవాలి. అంతేగాని జీవితాంతం అవే చేసుకుంటూ కూర్చుంటే వారికి కూడా చివరి దశలో అశాంతి ఉంటుంది. నువ్వు చేసే బాహ్య ప్రయత్నాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థ స్నానాలు, పారాయణాలు, బయట చేసే భజనలు, సంకీర్తనలు, ఊరేగింపులు, ఉత్సవాలు, ఇవన్నీ కూడా వాటిల్లో చిత్తశుద్ధి ఉంటే, నిస్వార్థత ఉంటే, పవిత్రత ఉంటే, కీర్తికాంక్ష లేకుండా ఉంటే, సత్యాన్ని తెలుసుకోవాలనే తపనతో చేస్తే, భగవంతుడి మీద అనన్య భక్తితో మాత్రమే చేస్తే అవి నిన్ను ఖచ్చితంగా అంతర్ముఖానికి ప్రయాణం అయ్యేలా నడిపిస్తాయి. అలా నడిపిస్తే అవన్నీ కరెక్ట్గా చేస్తున్నావు అని అర్థం. లేదా సాకార భక్తి అయితే సాకార రూపుడైనటువంటి నీ ఇష్టదైవం, నీ గురువు మీద అనన్యమైన భక్తి ఏర్పడి ఒక అవధూతలాగా ఇక కార్యక్రమాలన్నీ ఆగిపోయి ఆయన గురించి భావన చేస్తూ, శూన్యంలో కూడా ఆయన్ని దర్శిస్తూ, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నంతగా నువ్వు ఆ యొక్క నామరూపాల్లో లీనమైపోతావు. ప్రపంచం మాయమైపోతుంది. టోటల్గా ప్రపంచం మాయం అవ్వాలి. ప్రపంచాన్ని పూర్తిగా వదిలివేయాలి. ప్రపంచం మాయ కాబట్టి దాన్ని వదిలేయాల్సిందే. దాంట్లో ప్రతి ఒక్కటి వదిలేయాల్సిందే. భగవంతునికి సంబంధించిన ఉత్సవాలు, ఊరేగింపులు, కార్యక్రమాలు అవి కూడా వదిలేయాల్సిందే. అవి వదిలేసి నీ అంతర్ముఖ ప్రయాణం చేసి నీ స్వస్వరూప స్థితిని గ్రహించే ప్రయత్నం చేసినప్పుడు ఆ స్వస్వరూపమే నువ్వు, ఆ స్వస్వరూపమే బాబా, ఆ స్వస్వరూపమే పరబ్రహ్మ. నిజమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం, అనంతమైన ఆనందం. చివరి దశకు చేరుకునేసరికి నీ ఆనందానికి నువ్వే కారణం, నా ఆనందానికి నేనే కారణం, నేనే ఆనంద స్వరూపుణ్ణి, నాలోనే సమస్త ఆనందం ఉంది అని ఎవరైతే గ్రహిస్తారో వారు చివరి దశలో వెళ్ళిపోయేటప్పుడు కూడా పరిపూర్ణమైన ఆనందంతో వెళ్ళిపోతాడు. లేకపోతే నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని ప్రదేశాలు చూసినా, ఎన్ని సుఖాలు అనుభవించినా అవన్నీ నువ్వు వెళ్ళిపోయే సమయానికి నీతో ఉండవు. అవన్నీ వాటి సహజ లక్షణం క్షణికమే. విచారణ చేస్తే మనకు తెలిసిపోయింది. పంచేంద్రియాలతో అనుభవించే సుఖాలను క్షణికం తెలిసిపోయింది. మరి కదలకుండా కూర్చున్నప్పుడు అవేం ఉండవు. అవి లేనప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడెప్పుడు అన్నీ చూశాను కదా, ఆహా అవి ఎంత బాగున్నాయి అంటే ఆనందం ఏమి రాదు. చూశాను, నేను కూడా చూశాను అందరిలాగే అని ఒక తృప్తి. అప్పుడెప్పుడు అన్నీ తిన్నాను కదా, అవన్నీ తినేటప్పుడు పొందిన ఆనందం ఇప్పుడు కూడా నేను పొందుతాను అంటే ఆనందం ఏమి ఉండదు. ఆకలి ఏం తీరదు.
అది అప్పటికే. అలాగే అన్ని ఆనందాలు. కనుక ఆత్మానందం మాత్రమే శాశ్వతం, అది మాత్రమే నీతో ఉంటుంది. కనుక నా ఆనందానికి నేనే కారణం, సమస్త ఆనందాలు నాలోనే ఉన్నాయి అని వెళ్ళిపోయేలోగా ఎవరైతే సంపూర్ణంగా తెలుసుకుని ఆ స్థితిలో ఉంటాడో అతను చివరి దశలో కూడా ఆనందో బ్రహ్మ అనే స్థితిలో ఉంటాడు. అతనికి విచారం అనేది అతని దరికి చేరదు. శరీరానికి అనారోగ్యాలు ఉండొచ్చు, కానీ ఆత్మకి ఉండవు కాబట్టి ఆత్మానందంలో ఉంటాడు. ఇది నాకు తెలిసిన చిన్న మాయ గురించిన విషయం. ఇందులో ఏమైనా తప్పులుంటే పెద్దలు మన్నించాలి. సాయిరామ్.